హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడు భలేవాడు. నేను మాట్లాడకపోతే ఎట్లా నీకు? బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చాను. దేవరాశి ఖచ్చితంగా వస్తుంది. నవ్వుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం బాగుండాలి. మాట చాలా ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఒకసారి చదవాలని ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గర వచ్చింటారని చెప్పి నాకు తెలుసు. ఖచ్చితంగా నేను వస్తాను. హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడు భలేవాడు. నేను మాట్లాడకపోతే ఎట్లా నీకు? బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చాను. దేవరాశి ఖచ్చితంగా వస్తుంది. నవ్వుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం బాగుండాలి. మాట చాలా ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఒకసారి చదవాలని ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గర వచ్చింటారని చెప్పి నాకు తెలుసు. ఖచ్చితంగా నేను వస్తాను.